కాంప్లిమెంటరీ ఫీడింగ్ లేదా అన్నప్రాస బిడ్డకి సెమీ సాలిడ్స్ మొదలు పెట్టే దాని గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. బేబీకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మా బేబీకి డైట్ చార్ట్ ఇవ్వండి అని చాలా మంది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అడుగుతుంటారు. మరి మీరే సొంతంగా మీ ఇంట్లో మీ బేబీకి డైట్ చార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాం. సో చివరి వరకు చూడండి, మిస్ చేయకండి. మీకు ఎక్కడ డౌట్ అనిపించినా వెంటనే కామెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. అన్నప్రాస లేదా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఇన్ అడిషన్ టు మిల్క్ మనము సెమీ సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. సో ప్రిఫరబుల్గా ఇంకా మిల్క్ అనేది ఫస్ట్ 6 to 8 months వరకు మేజర్ కాంపోనెంట్ తో పాటు 2 to 3 times మనం చిన్నగా సెమీ సాలిడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎప్పుడు మొదలు పెట్టాలి? 6 months. మెయిన్ థింగ్ ఫస్ట్ 6 months ఓన్లీ బ్రెస్ట్ మిల్క్, కుదరని పక్షంగా ఫార్ములా ఫీడ్ మాత్రం ఇస్తే మంచిది. వై ఓన్లీ ఆఫ్టర్ 6 months అంటే ఎందుకు 6 months వరకు మనం ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే బేబీ కొన్ని రకాలుగా డెవలప్ అవ్వాలి, మెడలు బాగా నిలబడాలి, విత్ సపోర్ట్ కూర్చునేలాగా ఉండాలి. వాళ్ళకి టంగ్, మౌత్ అనేవి కూడా వాటి మూమెంట్స్ అనేవి, గమ్స్ అనేవి కొంచెం గట్టి పడడం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు బేబీ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయటానికి, గమ్స్తో చూ చేయటానికి వీలవుతుంది. దీనితో పాటు డైజెషన్కి అవసరమైన అమైలేస్ కూడా ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి కొంచెం ఎంజైమ్స్ అనేవి కూడా మెచ్యూర్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం అరౌండ్ 6 months వరకు వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ముఖ్య గమనికలు పాటు మరికొన్ని ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టు స్టార్ట్ విత్ సింగిల్ ఫుడ్ తో స్టార్ట్ చేసేసేయండి. అన్ని కలిపేసిన ఉగ్గు లాంటి వాటితో ఫస్టే స్టార్ట్ చేస్తే ఒకవేళ బేబీ అలర్జిక్ ప్రోన్ ఉంటే మనం ఆ బేబీకి దేని వల్ల అలర్జీ వచ్చిందో కనుక్కోవడానికి కష్టం అవుతుంది. ఉగ్గు చేసుకోవడం తప్పు కాదు, కానీ ఉగ్గులో వాడే ప్రతి దాన్ని కూడా ఫస్ట్ సింగిల్గా ఇంట్రడ్యూస్ చేయండి. లైక్ రైస్, దాల్, రాగి కానీ ఇంకా వేరే సీరియల్స్, పల్సెస్ అన్ని సింగిల్గా బేబీకి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అన్ని కలిపి వాడుకోవచ్చు. దీనితో పాటు కన్సిస్టెన్సీ గురించి మనము గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా ఉండకూడదు, మరీ నీళ్ళగా కూడా ఉండకూడదు. బేబీస్కి ప్యూరీస్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ప్యూరీస్ అనేది టు స్టార్ట్ విత్ ఈజ్ ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో మనము ప్యూరీస్ చేయడం అనేది ఓకే, కానీ కంటిన్యూస్గా బేబీ కొంచెం పెద్ద అయ్యే వరకు 12 months వరకు కూడా ప్యూరీస్ ఇవ్వాలనేది లేదు. బేబీ 6 months అప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు ప్యూరీ ఫామ్లో ఇస్తాము. ఆ తర్వాత స్లోగా కన్సిస్టెన్సీని అనేది చేంజ్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ గమ్స్ కానీ డైజెషన్ కానీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సింగిల్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయమన్నప్పుడు మనకి మోస్ట్ స్టేపుల్ ఫుడ్ రైస్ కాబట్టి రైస్తో లేదా రాగితో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్ లైక్ బనానా కానీ యాపిల్ ఇలాంటివి. బనానా అయితే ఎలాగో మనం స్క్విష్ చేస్తే మెత్తగా అయిపోతుంది. యాపిల్ అయితే స్టీమ్ లాగా చేసుకొని మెత్తగా చేస్తే సరిపోతుంది. కానీ ముఖ్యంగా చోకింగ్ అనేది మనము అవాయిడ్ చేయాలి ఈ ఏజ్ గ్రూప్లో. కాబట్టి హార్డ్గా ఉండేవి, గట్టిగా ఉండేవి, ఇలా అంటే మెత్తగా అవ్వనివి బేబీకి ఇంట్రడ్యూస్ చేయకండి. లైక్ హార్డ్ వెజిటబుల్, క్యారెట్స్, బీట్రూట్ ఇలాంటివన్నీ కుక్ చేసి లేదా స్టీమ్ చేసి ఇవ్వచ్చు. గ్రేప్స్ అనేవి కూడా హోల్ గ్రేప్స్ ఇవ్వకూడదు. డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా హోల్గా ఇవ్వకూడదు. చిన్న పీసెస్ ఇచ్చినా కూడా చోక్ అయ్యే అవకాశం ఉంటుంది డ్రై ఫ్రూట్స్. సో అవైతే మనం పౌడర్ ఫామ్లోనే యూస్ చేసుకోవడం చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ ఇవ్వడానికి చాలా మంది ఎగ్జైటింగ్గా ఉంటారు, కానీ వాటి వలన హై ప్రోటీన్ అండ్ హై ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ 1 డ్రై ఫ్రూట్ పర్ డే లాగా తక్కువ క్వాంటిటీలో ఇవ్వడం అయితే చాలా మంచిది. బేబీకి అలర్జీస్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడేలాగా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు డైలీ మార్నింగ్స్ కానీ మిడ్ మార్నింగ్ అలా స్టార్ట్ చేస్తే బేబీకి ఏదైనా రియాక్షన్ వస్తే బేబీకి ఆ ఫుడ్ పడకపోతే తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. లేట్ ఈవినింగ్స్ కానీ నైట్స్ కానీ కొత్త ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయకండి. సింగిల్గా ఒక్కొక్క ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రైస్ మాత్రమే మెత్తగా చేసి పెడతాం అనుకోండి, ఆ తర్వాత రైస్కి పప్పు యాడ్ చేసుకోవడం, అలా ఒక్కొక్క దాన్ని కూడా మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మరి శాంపుల్ డైట్ చార్ట్స్ చూద్దామా? 6 to 8 months వారికి ఒకలాగా ఉండాలి, ఆ తర్వాత వారికి ఒకలాగా ఉండాలి. అలా మీ బేబీకి సరిపోయినట్లుగా ఏ కన్సిస్టెన్సీలో ఇవ్వాలి, ఏ ఫుడ్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి అనేది చూద్దాం. సో ఈ డైట్ చార్ట్స్ చూసే ముందు ఫస్ట్ థింగ్, డైట్ చార్ట్ వేసుకునేటప్పుడు మన మైండ్లో పెట్టుకోవాల్సింది వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే బేబీకి అవసరమైన పర్సంటేజెస్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ ఉండాలి. ఒకటి ఎక్కువ కాకూడదు, మరొకటి తక్కువ కాకూడదు. మన బాడీ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలంటే ఏది ఏ క్వాంటిటీలో ఉండాలో ఆ క్వాంటిటీలోనే మనం ఉండాలి. మరి బేబీకి సరిపోయేలాగా డైట్ చార్ట్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, ప్రోటీన్స్ ఎంత ఉండాలి, ఫ్యాట్స్ ఎంత ఉండాలో చూద్దాం రండి.
దీని ప్రకారంగా నేను ఇక్కడ ఇచ్చే శాంపిల్ డైట్స్ ప్రకారం మీరు ఇంట్లో యూజ్ చేసుకునే రెగ్యులర్ ఫుడ్స్తో పాటు ఈ డైట్ చార్ట్స్ ప్రిపేర్ చేసుకోండి. మనం ఫుడ్ పెట్టేటప్పుడు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఈజీగా మనకు అది దొరకాలి, ఇంట్లో అందరూ కూడా యూజ్ చేసుకునే రెగ్యులర్గా వాడే ఫుడ్ అయ్యి ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి. అంటే ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునేవి, ఫారిన్వి, కొత్త కొత్త రకాల ఫుడ్స్ పెట్టాలని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా దొరికేవి, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి, మనము వాటి కోసం వెతుక్కునే అవసరం లేకుండా రోజు పెట్టగలిగినవి. సో పిక్కీ ఈటర్స్ ఉంటారు, అంటే వీళ్ళకి ఏ ఫుడ్ నచ్చదనమాట. అలాంటి బేబీస్ని పెంచడం చాలా పెద్ద టాస్కే, ఎందుకంటే ఏది చేసినా కూడా వాళ్ళకి నచ్చదు. అలాంటప్పుడు వాళ్ళ కోసం మనం కలర్ఫుల్గా డిఫరెంట్ టెక్స్చర్స్తో ట్రై చేయాలి. కలర్ యాడ్ చేసుకోవడం కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ని అసలు వాడకండి. మన వెజిటబుల్స్, ఫ్రూట్స్ నుంచి వచ్చే న్యాచురల్ కలర్స్ని వాడండి. లైక్ బీట్రూట్ అయితే మనకు మంచి కలర్ ఇస్తుంది, క్యారెట్ అయితే ఆరెంజ్, ఆకుకూరలు వాడుతున్నప్పుడు గ్రీన్ కలర్ ఇలాంటివి వస్తాయి. ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బేబీకి ఐరన్ రిచ్గా ఉండేలాగా చూసుకోవాలంటే ఆకుకూరలు, కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వాళ్ళ ఫుడ్లో మీరు తప్పకుండా ఇవ్వాలి. దీంతో పాటు ఫుడ్ కన్సిస్టెన్సీని ఎప్పుడు ప్యూరీగానే ఇవ్వాలి అని అనుకోకండి. ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ప్యూరీస్గా ఇచ్చిన ఆ తర్వాత కన్సిస్టెన్సీ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మెయిన్గా అరౌండ్ 9 months ఆ ఏజ్ వచ్చినప్పుడు పిల్లలకి పిన్సర్ గ్రాస్ప్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఈ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్తో ప్రతిదాన్ని ఎత్తుకోవడానికి పిల్లలు ఇష్టపడతా ఉంటారు. మనము గమనించినప్పుడు ఇంట్లో కూడా వాళ్ళు ఎక్కడెక్కడ చిన్న వస్తువులు ఉన్నాయో, చీమలు వెళ్తున్నాయో, పురుగులు వెళ్తున్నాయో వాటిని వెతుక్కొని మరీ వెళ్ళి ఇలా తీస్తూ ఉంటారు. సో బేబీకున్న ఆ డెవలప్మెంట్ని మనము ఉపయోగించుకోవడానికి, అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏం చేయాలంటే చిన్న ఫింగర్ ఫుడ్స్, బట్ ఇవి కూడా చోకింగ్ లాగా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. స్లోగా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని మనము ట్రై చేయాలి. ఒకే ఫుడ్ పెట్టేస్తా ఉంటే డిఫరెంట్ టేస్ట్ని బేబీస్ ఎంజాయ్ చేయడానికి ఇష్టపడవు. బేబీ ఇలా పిక్ చేసుకునేలాగా మనము ఫుడ్ బేబీకి ఇచ్చినప్పుడు లైక్ చిన్న ఫ్రూట్ పీసెస్ కానీ, కుక్డ్ వెజిటబుల్స్, స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ అలాంటివి ఇచ్చినప్పుడు బేబీస్ తప్పకుండా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ మైల్ స్టోన్తో పాటు ఫుడ్ తినడం కూడా నేర్చుకుంటారు. అందరూ తింటున్నప్పుడే బేబీని పక్కన కూర్చోబెట్టుకొని తినిపించడం ద్వారా బేబీకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఫుడ్ మీద. ఈ మధ్య కాలంలో పిల్లలకి ఫుడ్ పెట్టడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఒక యుద్ధం లాగా చేస్తూ ఉంటారు పేరెంట్స్. ఇంకా వాళ్ళకి ఏదో ఈజీగా పెట్టేయాలి కాబట్టి స్క్రీన్ అంటే కంప్యూటర్, టీవీ, ఫోన్స్ అలాంటివి ఇచ్చేసి ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేయడం చాలా తప్పు, ఎందుకంటే బేబీ ఆ ఫుడ్తో ఒక రిలేషన్షిప్ని డెవలప్ చేసుకోవాలి, ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. చేస్తున్న ప్రాసెస్లో బేబీ ఇన్వాల్వ్ అవ్వాలి. మోనోటోనస్గా బేబీ ఏదో చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మనం నోట్లో ఏది పెట్టేస్తుంటే అది మింగేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. బేబీతో మనం ఇంటరాక్ట్ అవుతూ ఏదైనా చూపిస్తూ దేని గురించి అయినా బేబీతో మాట్లాడుతూ ఒక 2-way కమ్యూనికేషన్ లాగా ఉన్నప్పుడు బేబీకి మనం ఫుడ్ పెట్టచ్చు. లైక్ కథలు చెప్తూ, లేదా ఈవినింగ్స్ అయితే చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా చందమామ కథలు, చందమామని చూపిస్తూ ఇలాంటివి అయితే చేయొచ్చు. కానీ స్క్రీన్, టీవీ, ఫోన్ ఇలాంటివి అయితే ఫుడ్ పెట్టేటప్పుడు అవాయిడ్ చేయండి. ఏ ఫుడ్స్ ఇవ్వాలి? అన్ని రకాల సీరియల్స్, పల్సెస్, ఎగ్స్, మీట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తగిన కన్సిస్టెన్సీలో మెల్లగా ఒక్కొక్కటి బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. ఏ ప్రాబ్లం రాని తర్వాత మిక్స్డ్ ఫుడ్స్ కూడా బేబీకి పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు ఉండదు. అంటే నో యానిమల్ మిల్క్ బిఫోర్ 12 months అండ్ నో యాడెడ్ సాల్ట్ అండ్ షుగర్ బిఫోర్ 12 months. సాల్ట్ ఎందుకు వద్దంటే సొల్యూట్ లోడ్ ఎక్కువ అయిపోవడం వలన బేబీ యొక్క కిడ్నీస్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. షుగర్ వలన బేబీ షుగర్కి అడిక్ట్ అయిపోతే వేరే టేస్ట్లు వాళ్ళకి నచ్చవు అండ్ అది ఒబేసిటీ కాజ్ చేస్తుంది. ఆ ఒబేసిటీతో పాటు దాంతో వచ్చే ప్రతి కాంప్లికేషన్ కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రూట్స్ స్వీట్గా ఉంటాయి, ఇలా న్యాచురల్ స్వీట్ అయితే పర్లేదు, కానీ అడిషనల్గా మళ్ళీ షుగర్, జాగరీ యాడ్ చేయడం వద్దు. షుగర్ మంచిదా, జాగరీ మంచిదా అని అందరూ అడుగుతుంటారు. హనీ మంచిదా అని అడుగుతూ ఉంటారు. షుగర్, జాగరీ, హనీ అన్నీ స్వీట్గానే ఉంటాయి, అన్నిట్లోనూ కార్బోహైడ్రేటే ఉంటుంది. మేబీ జాగరీ అయితే ఐరన్ వెజల్స్లో చేయడం ద్వారా కొంచెం ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మోర్ ప్రాబ్లమ్ విత్ హనీ ఏంటంటే ఒకవేళ కంటామినేట్ అయి ఉంటే మోస్ట్ డేంజరస్ డిసీజ్ బొట్యులిజం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లెస్ దాన్ 12 months వారికి మోస్ట్లీ దాన్ని ఇవ్వద్దు అని చెప్తూ ఉంటాము. సో షుగర్ రూపంలో అయినా, హనీ రూపంలో అయినా, జాగరీ రూపంలో అయినా కూడా లెస్ దాన్ 12 months వారికి ఇవ్వకపోవడమే మంచిది. శాంపుల్ డైట్ చార్ట్స్ చూసేద్దామా? బ్యాలెన్స్డ్ డైట్ ప్రిన్సిపల్ ని ఫాలో అవ్వాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే సర్టెన్ అమౌంట్స్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మన బాడీకి ఎంత అవసరమో అది డైట్ చార్ట్ లో మనం ఇంక్లూడ్ చేసే ఫుడ్స్ అన్ని కలిపి ఉండాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.